मुफ्त में जाती हैं। కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం। उन्होंने हमें बताया कि आपने हमारी जिंदगी बदल दी। వాళ్ళు మాకు చెప్పారు మా జీవితాలు మీరు మార్చేసిందని। कांग्रेस पार्टी की सरकार आएगी तो तेलंगाना की महिलाएं मुफ्त में बस में घूमेंगी। తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం ఉంటుంది। तीसरा वायदा गारंटी गृह ज्योति 200 यूनिट मुफ्त बिजली। మూడో హామీ అందరికీ 200 యూనిట్లు 200 విద్యుత్ యూనిట్లు ఉచితంగా ఇవ్వబోతున్నాము। चौथा वायदा युवा विकासम। నాలుగో హామీ యువకులకు లాభం చెందే విధంగా ఉంటుంది। 5 लाख रुपए तक कॉलेज और कॉलेज के लिए असिस्टेंट युवाओं को। యువకులందరికీ వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాము। कोचिंग फीस के लिए असिस्टेंट। కోచింగ్ ఫీజు అంతా మీరు ఏం చదువుకున్నా కోచింగ్ ఫీజు వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వమే భరిస్తుంది। 5वां वायदा 4000 रुपए मंथली पेंशन हमारे बुजुर्ग लोगों को। అదే విధంగా పెన్షన్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4000 రూపాయలు చేయబోతున్నాము। राजीव आरोग्यश्री 10 लाख रुपए हेल्थ इंश्योरेंस। అందరికీ ఆరోగ్యం కోసం 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం తీసుకురాబోతున్నాము। और आखिरी वायदा रायतु भरोसा 15,000 रुपए हर एकड़ हमारे किसानों को और 12,000 रुपए लेबरों को। రైతు భరోసా ప్రతి రైతుకి ఎకరానికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వబోతున్నాము। రైతు కూలీలకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వబోతున్నాము। भाई और बहनों, कर्नाटक के चुनाव में नरेंद्र मोदी जी ने भाषण दिया, कहा कि कांग्रेस पार्टी अपने वायदे पूरे नहीं करेंगी। కర్ణాటకలో నరేంద్ర మోదీ గారి ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోదు అని చెప్పడం జరిగింది। हमने कर्नाटक में गारंटी दी थी 5। కర్ణాటకలో 5 గ్యారెంటీలు ఇచ్చినాము। जिस दिन हमारी कैबिनेट की स्वेरिंग इन हुई उस दिन हमने ये गारंटी लागू कर दी। కర్ణాటకలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఏ రోజైతే కేబినెట్ ప్రమాణ స్వీకారం చేసిందో ఆ రోజే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని చెప్పి మనం చేస్తున్నాను। और जिस दिन यहां पे कांग्रेस पार्टी सरकार बनाएगी उस दिन हमारी नई कैबिनेट ये 6 गारंटी आपको दे देगी। తెలంగాణలో ఏర్పడబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలని 6 గ్యారెంటీలని కేబినెట్ ప్రమాణం చేసిన రోజే అమలు చేయబోతున్నామని చెప్పి నేను మనం చేస్తున్నాను। सालों के लिए यहां की सरकार ने आपसे आपका धन लूटा। ఈ 9 ఏళ్ల పాటు ఇక్కడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం మీ ఆస్తులు మీ సొమ్ము దోచుకున్నది। कालेश्वरम प्रोजेक्ट में 1 लाख करोड़ रुपए लूटा। కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల రూపాయలు దోపిడీ చేయడం జరిగింది। धरनी पोर्टल स्कैम में आपकी जमीन छीनी। ధరణి పోర్టల్ స్కామ్ లో మీ భూములు లాక్కున్నారు। दलितों से जमीन छीनी। చాలా మంది నుంచి వాళ్ళ భూములు లాక్కోవడం జరిగింది। रायता बंधु से बड़े लैंड ओनर्स को फायदा मिला। రైతు బంధు నుంచి పెద్ద రైతులకి లాభం చెందింది। कितने लोगों के लिए घर बनाए? ఎంతమందికి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇల్లు వచ్చింది? ఎంతమందికి ఇల్లు వచ్చింది? आपके पब्लिक सर्विस कमीशन के पेपर लीक किए। పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ పేపర్ లీక్ చేస్తున్నారు। 2 लाख सरकारी वैकेंसी आपको नहीं दी। 2 లక్షల ఉద్యోగాలు
2 లక్షల ఉద్యోగాలు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. ये सब आपसे पैसे लूटने के अलग अलग तरीके हैं. మీ పైసలు మీ ఆస్తులు దోపిడీ చేయడానికి ఇవి వివిధ రకాల పథకాలని చెప్పి మనం చేస్తున్నాను. इसीलिए हम आपको आपका पैसा वापस देना चाहते हैं. అందుకోసమే మా ప్రభుత్వం రాబోతున్నది, మీ పైసలు మీకు వాపసు ఇవ్వబోతున్నాము. और ये जो हमने कहा है, आप कर्नाटक में चले जाइए, आपके पास में है, यहां पे आप जाइए, कर्नाटक में जाइए और वहां किसी से भी पूछ लीजिए, महिलाओं से पूछिए, किसानों से पूछिए, उनसे पूछिए जो कांग्रेस पार्टी ने किया था वो करके दिखाया. పక్కనే ఉన్న కర్ణాటకకు పోయి అడగండి, రైతులను అడగండి, మహిళలు అడగండి, ఎవరిని అడగండి, కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట నిలబెట్టిందో లేదో. అందరూ కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట నిలబెట్టింది అని చెప్పి మీకు తెలియజేస్తారు. सारे के सारे लोग आपको कहेंगे जो कांग्रेस पार्टी कहती है वो करके दिखाती है. అందరూ చెప్తారు మీకు కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట నిలబెట్టుకుందనే విషయం మీ అందరికీ చెప్తారు. आप याद रखिए, देश में नरेंद्र मोदी जी पूरा का पूरा फायदा अदानी जी के लिए करते हैं. గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో నరేంద్ర మోదీ మొత్తం లాభం అదానికి చేకూరుస్తున్నాడు. हर इंडस्ट्री में अदानी जी को फायदा मिला है. ఏ వ్యాపారమైనా ఏ ఇండస్ట్రీనా అదానికి నరేంద్ర మోదీ లాభం చేకూరుస్తున్నాడు. दुनिया में सबसे अमीर आदमियों में से अदानी जी हो गए हैं. ఇప్పుడు నరేంద్ర మోదీ చేపట్టి అదాని ప్రపంచంలోనే ధనవంతుడైండు. मैंने पार्लियामेंट में अदानी जी के बारे में भाषण दिया और मेरी लोकसभा की मेंबरशिप को रद्द कर दिया. నేను పార్లమెంట్ లో మోదీ అదాని గురించి స్పీచ్ ఇస్తే నన్ను పార్లమెంట్ నుంచి రద్దు చేసిండ్రు, అనర్హుగా ప్రకటించని చెప్పి మనం చేస్తున్నాను. वैसे ही केसीआर जी पूरा का पूरा देश स्टेट का धन अपने परिवार को दिलवाते हैं. ఇక్కడ కేసీఆర్ మొత్తం ప్రజల ఆస్తిని, ప్రభుత్వ ఆస్తిని తన కుటుంబంలో పంచిపెడుతున్నాడు. इन दोनों की पार्टनरशिप है. వీళ్ళిద్దరిది పార్ట్నర్షిప్ ఉన్నది. मैंने तेलंगाना में आपको भ्रष्टाचार के बारे में अभी बताया. నేను తెలంగాణలో జరుగుతున్న అవినీతి గురించి ఇప్పుడే మీకు చెప్పిన अनेक उदाहरण दिए. మీకు చాలా ఉదాహరణలు ఇచ్చి ఇక్కడ ఎంత అవినీతి జరుగుతుందో చెప్పడం జరిగింది. मगर नरेंद्र मोदी जी ने कोई इन्वेस्टिगेशन नहीं किया. నరేంద్ర మోదీ కేసీఆర్ కరప్షన్ అవినీతి గురించి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. क्योंकि नरेंद्र मोदी जानते हैं कि तेलंगाना के चीफ मिनिस्टर उनकी मदद करते हैं. ఎందుకంటే నరేంద్ర మోదీకి తెలుసు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మద్దతుదారని చెప్పి మోదీకి తెలుసు. और दूसरी साइड देखिए, जहां भी हम बीजेपी से लड़ते हैं वहां एमआईएम आके हमें डिस्टर्ब करती है. మరి వేరే రాష్ట్రాల్లో కూడా ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీని డిస్టర్బ్ చేస్తూ మీరందరూ గమనించాలి. ये तीनों एक पार्टनरशिप है, मिलकर काम करते हैं. ఈ ముగ్గురిది పార్ట్నర్షిప్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంది ఒక పార్ట్నర్షిప్ అని చెప్పి మనం చేస్తున్నాను. और चुने हुए लोगों को फायदा पहुंचाते हैं. మరి వాళ్ళు ప్రజలకి నష్టం చేసిన విషయం కూడా నేను మనం చేస్తున్నాను. कांग्रेस पार्टी गरीबों के लिए, दलितों के लिए, आदिवासियों के लिए, पिछड़ों के लिए, कमजोर लोगों के लिए, किसानों के लिए, मजदूरों के लिए काम करती हैं. కాంగ్రెస్ పార్టీ నిరుపేదలకి, రైతులకి, దళితులకి, ఆదివాసీలకి, అందరికీ వెనుకబడ్డ వర్గాలందరికీ కూడా మద్దతుగా పనిచేస్తుంది. हमारे दरवाजे सबके लिए खुले रहते हैं. हमारे दरवाजे सबके लिए खुले रहते हैं. కాంగ్రెస్ పార్టీ దర్వాజాలు అందరి కోసం తెరిచి ఉంటాయి. बीजेपी हिंसा और नफरत फैलाती है. हम नफरत और हिंसा को मिटाते हैं, मोहब्बत फैलाते हैं. బీజేపీ సమాజంలో విద్వేషం రెచ్చగొట్టడం, కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసిమెలిసి ప్రేమ, ఐక్యత, సద్భావనతో ఉండాలని కోరుకుంటున్నాము. आपने ही नारा दिया था, नफरत के